అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. జూమ్ కాల్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారితో మాట్లాడదాము. అల్యూమినియం అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా చేటు చేస్తుంది అనే విషయం తెలిసినప్పటికీ కూడా అల్యూమినియం పాత్రల్లో లేదంటే అల్యూమినియం కుక్కర్లో మనం ఫుడ్ వండుకుంటూ ఉన్నారు చాలా మంది కూడా. అయితే ఇప్పుడు అది ఎంత సీరియస్ అనే విషయం ముంబైలో జరిగిన ఘటన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఎక్కువ సంవత్సరాలు అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు రైస్ కుక్కర్లో రైస్ వండుకొని తినటం వల్ల ముంబైలో ఒక కేసు జరిగింది. ఆయన హెవీ మెటల్ పాయిజనింగ్ వల్ల, లెడ్ పాయిజనింగ్, అల్యూమినియం పాయిజనింగ్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో ఈ అల్యూమినియం అండ్ రైస్ కుక్కర్స్లో వండిన ఫుడ్ తినడం వల్ల అంత డేంజరస్ అంటారా సార్? డెఫినెట్లీ డేంజరస్ అండి, అల్యూమినియం ఎస్పెషల్లీ. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనం స్టాండర్డ్ కుక్కర్స్ వాడితే రికగ్నైజ్డ్ కుక్కర్స్ అంటే సర్టిఫైడ్ కుక్కర్స్ అంటే ఉంటాయి, లైక్ ప్రెస్టీజ్ కానీ వీళ్ళు వాడినది 20 years అంటే డెఫినెట్ గా లేయర్ ఉంటది. దాన్ని ఆనోడైజ్డ్ లేయర్ అంటారు. ఎనీ కుక్కర్ షుడ్ హ్యావ్ ఆనోడైజ్డ్ లేయర్ అంటని. దాంట్లో మనకు యాసిడ్ ఫుడ్స్ అంటే ఏముంటాం, అసిడిక్ ఫుడ్స్. ఇప్పుడు మనము లెమన్ తో కుక్ చేసేది, టామరిన్ తో కుక్ చేసేది, ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్ గా అవి రియాక్ట్ అవుతాయి ఈ కోటింగ్ లేకపోతే. ప్లస్ వీళ్ళు ఎక్కువ దాన్ని సేమ్ కుక్కర్ ని 20 years ప్రొలాంగ్డ్ యూజ్ చేస్తే ఆ లేయర్ పాడైపోయి డైరెక్ట్ రియాక్షన్ విత్ అల్యూమినియం అంటే ఫుడ్ కంటామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ పేషెంట్ డెఫినెట్ గా అది యూజ్ పేషెంటే డెఫినెట్ అల్యూమినియం లేదా క్యాడ్మియం అంటాం. ఇవి రెండు మెటల్స్ డెఫినెట్ గా మనం కుక్కర్ లో వాడతారు. స్టాండర్డ్ ఇంతవరకు లాస్ట్ ఆల్మోస్ట్ 1 year వరకు స్టాండర్డ్ వరల్డ్ వైడ్ వాడుతున్నది అల్యూమినియం బేస్డ్ కుక్కర్స్. ఇప్పుడు రికమెండేషన్స్ ఏమైనా అంటే మనము స్టీల్ బేస్డ్ కుక్కర్స్ వాడాలంటే రికమెండేషన్స్ వచ్చాయి. ఎందుకంటే స్టీల్ జనరల్ గా రియాక్షన్ టు అసిడిక్ ఫుడ్ కి చాలా తక్కువ ఉంటది ఏంటంటే, ప్లస్ కోటింగ్ అనేది అసిడిక్ రియాక్షన్ చాలా ఆల్మోస్ట్ 0 ఉంటుంది. కాబట్టి మనము రికమెండేషన్ ఇస్ బట్ అల్యూమినియం ఐఎస్ఐ సర్టిఫైడ్ కుక్కర్స్ మనం చూస్తూ ఉంటాం, వాటిపైన రాసి ఉంటుంది. అలాంటివి సేఫ్ అంటారా? ఎస్, ఐఎస్ఐ సర్టిఫైడ్ ఆర్ ఎఫ్డిఏ సర్టిఫైడ్ కొన్ని సర్టిఫైయింగ్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి డెఫినెట్ గా రికగ్నైజ్డ్ కంపెనీస్ ది మాత్రము వాడాలి. అండ్ దాన్ని ఎట్లా వాడాలి ఏంటంటే, మనము లోపల చాలా మంది దాన్ని వాష్ చేసేటప్పుడు దెక్కి రబ్బింగ్ కొన్ని ఐటమ్స్ తో రబ్ చేస్తుంటారు. ఆ కోటింగ్ పోకుండా చూసుకోవాలి. ఏ రోజు మీకు కోటింగ్ పోయింది ఏంటి అనిపిస్తుందో, యూ షుడ్ నాట్ యూజ్ దట్ కుక్కర్. అది స్టాండర్డ్ రికమెండేషన్ అండి. ఎందుకంటే అల్యూమినియం ప్రొలాంగ్డ్ ఒక డోస్ తర్వాత అల్యూమినియం కానీ క్యాడ్మియం కానీ మన మేజర్ ఆర్గన్స్ మీద, బ్రెయిన్, ఐస్, కిడ్నీ, లివర్, ఇవి 4 ఆర్గన్స్ అండ్ బోన్ ఆల్సో డిపాజిట్ అయిపోయి అల్యూమినియం బ్రేకేజ్ ఆఫ్ బోన్స్ అంటారు. ఏమంటారు, ఆస్టియోపోరోసిస్ కామన్. బ్రెయిన్ లోకి వస్తే మనకు మనం మెమరీ పవర్ లాస్ అవ్వడము, రికగ్నిషన్ పవర్ లాస్ అవ్వడము, ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్ గా అసలు కుక్కర్స్ అనేది యూజ్ చేయడం కరెక్టే అంటారా? యాక్చువల్లీ మనకి ఏమంటారు, క్విక్ కుకింగ్ అంటే ఏముంటుందో, చాలా మంది చాలా ఫాస్ట్ కుకింగ్ అలవాటు పడిపోయారు. ఫాస్ట్ ఫుడ్ గ్యాస్ ఆదా అవడం కోసం, తొందరగా అవడం కోసం. సో కాబట్టి స్టాండర్డ్ రికమెండేషన్ ఈస్ ఓపెన్ కుకింగ్ అండి. ఓపెన్ వెజల్ కుకింగ్ ఈస్ రికమెండెడ్. దాంట్లోనూ అంతే, మనము అల్యూమినియం బేస్డ్ ఏముంటాయో అయినంత అవిని అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు మీ ఏ స్టోర్లకు వెళ్ళినా చాలా మంది పీపుల్ లుక్ ఫర్ స్టీల్ బేస్డ్ కుక్కర్స్ కానీ యుటెన్సిల్స్. మీరు ఎనీ స్టోర్స్కి వెళ్ళండి, మీరు చాలా వరకు అల్యూమినియం బేస్డ్ ని తీసేస్తున్నారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ చాలా వరకు ఇది వాడదాని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ పేషెంట్ డెఫినెట్ గా ఏమంటారు, ఆ డాక్టర్ ఎవరు ఎగ్జామిన్ చేశారో, ట్రీట్ చేశారో, డెఫినెట్ గా ఇన్ డెప్త్ లో వెళ్ళి ఏం ఫుడ్ వాడతాడో, ఎలాంటి కుకింగ్ మెటీరియల్ వాడుతున్నారు అంటే చెక్ చేశారు. కాబట్టి ఇది మన లైట్ వచ్చింది. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనం ఏమనుకోవాలంటే, ఇది డెఫినెట్ గా కుక్కర్ వల్ల అయిందా, లేదా ఇప్పుడు అందరూ అదే ఫుడ్ తింటారు కదండి వాళ్ళ ఇంట్లో, అందరికీ ఆ డామేజ్ జరగాలి అంటే, లేదా ఆయన జాబ్ ప్రొఫైల్ చూసుకోవాలి. ఈజీ వర్కింగ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ, లెడ్ ఇండస్ట్రీ, లేదా అల్యూమినియం బేస్డ్ ఇండస్ట్రీస్ లో పెయింటర్స్ వీళ్ళంతా ఉంటే వాళ్ళు డెఫినెట్ గా అదర్ రీజన్స్ ఉంటాయి. బట్ ఎక్స్క్లూజివ్ గా దీనికి ఏంటంటే మనము బ్రాండ్ చేయలేము. కుక్కర్ వల్లనే వచ్చింది ఏంటంటే బ్రాండ్ చేయలేము. డెఫినెట్ గా ఏమంటారు, 20 years వాడారు కాబట్టి ఇట్ వుడ్ హ్యావ్ ఎరోజన్ అంటాం.
ఆ ఇన్నర్ లేయర్ ఏముంటుందో ప్రొటెక్టివ్ లేయర్ ఎరోడ్ అయిపోయి ఉంటుంది. ఎరోడ్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ అల్యూమినియం మెయిన్ పార్ట్ ఉంటుందో హీట్ జనరేషన్ పార్ట్, ఆ దీంట్లో ఫుడ్ రియాక్షన్ అయ్యి కంటామినేషన్ అయి ఉండొచ్చు. అల్యూమినియం డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు స్టీల్ ని కూడా కొంతమంది అల్యూమినియం కి బదులుగా యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే విచ్ ఈస్ ద బెస్ట్ వన్? స్టీల్ బెస్టా, లేదంటే పాతకాలంలో లాగా ఇప్పుడు కుండలు కూడా అంటే మట్టితో చేసిన పాత్రలను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అది బెస్ట్ అంటారా ట్రెడిషనల్ మెథడ్ లో? అసలు ఏది గుడ్ ఫుడ్ ఏది? నథింగ్ రీప్లేసెస్ మనం ఏమంటారు మట్టితో చేసేదాన్ని. అదే బెస్ట్ అంటారా? మట్టితో అది దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ దాంట్లో. ఎందుకంటే దాంట్లో మీకు దెర్ ఇస్ నో ఏమంటారు కంప్లీట్లీ కంటామినేటెడ్ ఇది వచ్చే ఛాన్స్ లేదు దాంట్లో. ప్యూర్ సాయిల్ కాబట్టి దాంట్లో వచ్చే ఛాన్స్ జీరో. పెన్సిల్ వాడతారో డెఫినెట్ గా దే హావ్ టు రెడీ. ఇప్పుడు స్టీల్ అంటాను నేను. స్టీల్ ఇఫ్ యూ డోంట్ యూజ్ 302 or 304 బేస్డ్ కుకింగ్ ఇది ఐఎస్ఐ రికగ్నైజ్డా, ఐఎస్ఓ రికగ్నైజ్డా లేదా సర్టిఫైడ్ కంపెనీస్ తో తీసుకోకపోతే అండ్ యూజ్ ఇట్ సచ్ వే దట్ ఏమంటారు మీకు డ్యామేజ్ కనిపించింది అంటే ఇమ్మీడియట్లీ త్రో దట్. ఓకే, లోపల కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అలా డ్యామేజ్ గా కనిపిస్తూ ఉంటాయి వెజిల్స్ లో, అలాంటివి యూజ్ చేయొద్దంటారు. ఆ బ్లాక్ కలరింగ్ రావడము, కలర్ ఎరోజన్స్ కనిపించింది కోటింగ్ అంటే వెళ్ళిపోవడం. ఎస్, ఐరన్ ఆల్సో. స్టీల్ అంటే ఐరన్ అండి. ఐరన్ లో మనకు ఐరన్ టాక్సిసిటీ వస్తుంది, హీమోసిడ్రోసిస్ అంటాం. ఈ మెటల్స్ ఏదైనా కానీ దే ఆర్ గోయింగ్ టు బి డేంజరస్ టు హ్యూమన్ బాడీ. ఓకే, మనము ఐరన్ బేస్డ్ అంటే స్టీల్ బేస్డ్ వాడామంటే దాంట్లో ఐరన్ రిచ్ ఉంటుంది. అది కొరోజివ్ అయినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ కాజ్ ఐరన్ టాక్సిసిటీ. ఐరన్ టాక్సిసిటీ వచ్చినప్పుడు అగైన్ లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ అండ్ బోన్ ఇవి రెండు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మనము ఎనీ మెటల్ బేస్డ్ యుటెన్సిల్ వాడేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ కోటింగ్ లో ఏమైనా మీకు ఇన్నర్ కోటింగ్ ఉంటుందో ఆ కోటింగ్ పోయింది అంటే అనిపించింది ఏంటంటే త్రో ఇట్ ఇమ్మీడియట్లీ అండ్ బై న్యూ వన్ ఆర్ షిఫ్ట్ టు సంథింగ్ లైక్ ఏమంటారు పాతకాలంలో పంచలోహాలు ఉంటే వాడుతుంటారు కదండి. అవును, అవి చాలా వరకు ఏమంటారు సేఫ్ అంట సైంటిఫిక్ గా ఉంటాయి. బట్ విచ్ ఎవర్ యూ యూస్ టు సీ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఏమంటారు సర్టిఫైడ్ మెటీరియల్ ఉంటే మాత్రం వాడండి, లేకపోతే వాడనే కూడదు. యు ఆర్ ఇన్ ట్రబుల్. అండ్ నాన్ స్టిక్ కుక్కర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఫర్ చపాతీ పూరీలా, ఇవి కూడా డేంజరస్ అంటారా? నాన్ స్టిక్ కుక్కర్స్ ఇవన్నీ నాన్ స్టిక్ ఇవన్నీ న్యూసెన్స్ అండి. బేసికలీ నో నాన్ స్టిక్ విల్ సర్వైవ్ ఫర్ మోర్ దెన్ 3 months. నేను చూసినట్టు నాన్ స్టిక్ అనే కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ వెన్ యూ యూజ్ వాట్ ఎవర్ సిలికాన్ పైన వాడే మనము ఏముంటాయి గ్యారెంటీలో ఏమైనా ఉంటాయి కదండి, అవన్నీ మనం యూజ్ సిలికాన్ సాఫ్ట్ ఇవి. లేదంటే మనం మెటల్ వాడామంటే ఇమ్మీడియట్లీ దట్ గోస్. నో నాన్ స్టిక్ కాన్సెప్ట్ ఈజ్ న్యూసెన్స్. ఇఫ్ యూ వాంట్ యూజ్ సెరామిక్, మట్టి కుండలకు వాడితే బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఏం తెలియజేస్తున్నారో. ఇప్పుడు ఏ మెటాలిక్ వెజిల్స్ కావచ్చు, లేదంటే రైస్ కుక్కర్స్ కావచ్చు, మనం యూస్ చేసామంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ ఆ కోటింగ్ పోయింది అనిపించినా, లేదంటే ఆ యూస్ చేసేటువంటి రైస్ కుక్కర్స్ కావచ్చు, వెజిల్స్ కావచ్చు, ప్రముఖ సర్టిఫైడ్ కాకపోయినట్టయితే కనుక ఆ యూసేజ్ అనేది చాలా చాలా డేంజర్. అండ్ ఆ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్కి సంబంధించినవి బాడీలోకి వెళ్ళి ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. అండ్ అలాగే హెల్దీగా ఉండాలి అనుకుంటే ఈ మెటాలిక్ వెజిల్స్, రైస్ కుక్కర్స్ కాకుండా మన ట్రెడిషనల్ మెథడ్స్లో మనం ఏవైతే పాత్రలు యూజ్ చేసేవాళ్ళమో అవి, అలాగే మట్టి పాత్రలు యూజ్ చేయడం అయితే సర్వత్రా శ్రేయస్కరం అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.